श्रील प्रभुपाद की जय। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथर श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం దక్షుడు పరమశివుని శపించుట అనే అధ్యాయం నుండి 25వ శ్లోకం ఈరోజు మనం చర్చిద్దాం. ముందుగా పదవిచ్ఛేదం. గిరః శ్రుతాయాః పుష్పిన్యాః మధుగంధేన భూరినా మథ్నా చ ఉన్మథిత ఆత్మానః సమ్ముహ్యంతౌ హరద్విషః. గిరశ్రుతాయాః పుష్పిన్యాః మధుగంధేన భూరినా మథ్నా చోన్మథితాత్మానః
మధ్నాచోన్మదితాత్మనః సమ్ముహ్యంతు హరద్విషः సమ్మిహ్యంతు హరద్విషः గిరశ్రుతాయాః పుష్పిణ్యాః మధుగంధేన భూరినా మథ్నాచోన్మదితాత్మానః సమ్ముహ్యంతు హరద్విషः గిరశ్రుతాయాః పుష్పిణ్యా మధుగంధేన భూరినా మథ్నాచోన్మదితాత్మానః సమ్మిహ్యంతు హరద్విషः గిరశ్రుతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరినా సమ్ముహ్యంతు హరద్విషः గిరశ్రుతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరినా మథ్నాచోన్మదితాత్మానః గిరశ్రుతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరినా మథ్నాచోన్మదితాత్మానః సమ్ముహ్యంతు హరద్విషः మధుగంధేన ఆన్లైన్లో ఎవరన్నా చెప్తారా? హరే కృష్ణ ప్రభు. గిరశ్రుతాయ పుష్పిణ్యా గిరశ్రుతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరినా మధుగంధేన భూరినా మథ్నాచోన్మదితాత్మానః మథ్నాచోన్మదితాత్మానః సమ్ముహ్యంతు హరద్విషः. సమ్ముహ్యంతు హరద్విషः. హరే కృష్ణ ప్రభు. గిరిశ్రుతాయ పుష్పిణ్యా గిరశ్రుతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరినా మధుగంధేన భూరినా మథ్నాచోన్మదితాత్మనః మథ్నాచోన్మదితాత్మానః సమ్ముహ్యంతు హరద్విషः. సమ్ముహ్యంతు హరద్విషः. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. గిరః వాక్కులు, శ్రుతాయాః వేదముల, పుష్పిణ్యాః పుష్పిత, మధుగంధేన తేనె గంధముతో, భూరినా అత్యధికముగా, మధ్నా మనోహరమైన, చ మరియు, ఉన్మథిత ఆత్మనః జడులైన వారు, సమ్ముహ్యంతో అనురక్తులై ఉండుగాక, హరద్విషః శివద్వేషులు. తాత్పర్యం మరియు భాష్యం. కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే మనోహరములగు వేద వాగ్దానముల మధుర వాక్కులచే ఆకర్షితులైనందున పరమశివుని ఎడ ద్వేషమును పూని ఆ విధంగా జడులైన వారు కామ్యకర్మలయందే సదా అనురక్తులగుదురుగాక. భాష్యం.
ఉన్నతమగు సుఖమయ జీవనమునకై స్వర్గలోక ప్రాప్తి వంటి వేద వాగ్దానములు మధుర వాక్కులతో పోల్చబడును. ఏలయన పుష్పమునందు సుగంధము నిక్కముగా ఉన్నప్పటికీ అది చిరకాలము కొనసాగబోదు. పుష్పమునందు మకరందము ఉన్నప్పటికీ ఆ తేనె శాశ్వతమైనది కాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో నందీశ్వరుడు తన యజమానియకు శివుడు ఎప్పుడైతే దక్షుడి చేత అవమానింపబడ్డాడో అంటే శపింపబడ్డాడో, నందీశ్వరుడు సహించలేక దాని క్రోధంతో దక్షుడిని మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ అది సరైనది కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా దాన్ని నిరోధించకపోవడం వలన వాళ్ళందరూ కూడా అపరాధం చేసిన వారి, శివుడి పట్ల అపరాధం చేసిన వారి, వాళ్ళు చేసింది కూడా తప్పే అనే భావంతో నందీశ్వరుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుల్ని కూడా శపించడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మూడు శాపాలు పెడతాడు. సో ఈ మూడవది ఏంటిది ఈ శ్లోకంలో మనం చూడొచ్చు. ఏమంటున్నారు? మనోహరములకు వేద వాగ్దానముల మధుర వాక్కులచే ఆకర్షితులైనందున పరమశివుని ఏడ ద్వేషమును పూని ఆ విధంగా జడులైన వారు కామ్యకర్మలయందే సదా అనురక్తులగుదురుగాక. ప్రభువుల వారు మనకు చెప్పిన విధంగా అంటే శాస్త్రంలో వేదాల్లో అనేక విభాగాలు ఉన్నాయి. సో అందులో ఒకటి కర్మకాండ విభాగం. కర్మకాండ విభాగంలో ఎవరైతే భౌతిక వాంఛలను, భౌతిక భోగాలను అనుభవించాలనుకుంటున్నారో వాళ్ళను ఆకర్షించే విధంగా అనేక పద్ధతులు ఇవ్వబడినాయి. ఇక్కడ ఏం చెప్పబడిందంటే వేద వాగ్దానముల మధుర వాక్కులచే. మరి వేదాలు కేవలం భౌతిక భోగాన్ని గురించే వాగ్దానం చేయట్లేదు. వేదాల యొక్క అంతిమ లక్ష్యం వేదేశ సర్వైర్ కృష్ణుని తెలుసుకోవడమే వేదాల యొక్క ఉద్దేశం. కానీ దానికంటే ముందు వేదాలు ఈ భౌతిక భోగాల్ని ఏ నియమం లేకుండా భోగించాలనుకునే వాళ్ళను వేదాలకి ఆకర్షించడానికి కొన్ని పద్ధతులు ఇవ్వబడ్డాయి అన్నమాట. అర్థమవుతుందా? నియమాలు లేకుండా, నియంత్రణ లేకుండా ఎవరైతే భౌతిక ప్రపంచాన్ని భోగించాలనుకుంటున్నారో వాళ్ళని ఒక నియమబద్ధమైన విధానానికి ఆకర్షించడానికి శాస్త్రాల్లో అలాంటి పద్ధతులు ఇవ్వబడ్డాయి అన్నమాట. అవి ఏ విధంగా వివరించబడ్డాయంటే చాలా మధుర వాక్కులతో వాగ్దానం చేయబడిందంట. మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తున్నాడు. ఏంటి? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరత పార్థ నాణ్యదస్థితి వాదిన. వేదవాదరత అంటే వేదాలను అనుసరించవలసిన వారు. అంటే వేదాల యొక్క ఉద్దేశం కేవలం ఈ ఇంద్రియ భోగమే, భౌతిక భోగాలను అనుభవించడమే వేదాల యొక్క ఉద్దేశం. అదే అక్కడ వివరించబడింది.
ఎందుకంటే వేదాల్లో ఎక్కువ భాగం కర్మకాండ పద్ధతిలో వివరించబడ్డాయి కాబట్టి అంతిమ ఉద్దేశం అదే. భగవంతుడి భౌతిక సృష్టిని సృష్టించింది దేనికోసం? భగవంతుని తెలుసుకోవడానికి. ప్రభువుల వారు చెప్పారు కాబట్టి మనకు అర్థమవుతుంది. మనం వేదాలు చదివినట్లయితే మనకి ఏమనుకుంటామంటే ఈ భౌతిక భోగాల్ని అనుభవించాలనే భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. మనకి క్రైస్తవులు కూడా చాలామంది అంటుంటారు. ఏమంటారు? ఈ సృష్టి ఎందుకు సృష్టించబడింది? జీవి యొక్క ఆనందం కోసమే. సృష్టిలో ప్రతిదీ కూడా జీవి యొక్క ఆనందం కోసమే. జీవుడు భోగాన్ని అనుభవించడానికి ఈ భౌతిక సృష్టి ఉద్దేశించబడింది అని అనుకునేవారే ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత సమాజం అని కాదు, మొదటి నుండి కూడా, ఆది నుండి కూడా, సృష్టి ఆరంభం నుండి ఈ భౌతిక ప్రపంచాన్ని తమ యొక్క భోగ విలాసాల కోసమే భగవంతుడు సృష్టించాలనుకునే వారే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వేదాల్లో ఎక్కువ శాతం ఆ విధమైన వివరణలే ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? ఏమంటున్నాడు? వేదవాదరత పార్థ నాణ్యదస్థితి వాదిన. కొందరు ఏమంటున్నారంటే నాణ్యదస్తి అంటే ఇది తప్ప ఇంకేం లేదు, భౌతిక భోగాలను అనుభవించడం తప్ప ఇంకేదీ లేదు అనేది ఏంటంటే పుష్పితాం వాచ. అది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కామాత్మన స్వర్గపర జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఆ విధంగా వేదాల అలంకృత వాక్కులకి అతిగా అనురక్తులే అయిన వారు ఇంద్రియ భోగమును ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొకటి లేదని అంటారు. కానీ మనకు తర్వాత శ్లోకాలు చెప్పబడింది అది అలాంటి భౌతిక కోరికలను కోరుకుంటూ దేవతలను ఆశ్రయించేవారు అల్పమేధస్కులు, అల్పబుద్ధి గలవారు మాత్రమే అలాంటి భౌతికమైన తాత్కాలికమైన కోరికలను కోరుకుంటారని చెప్పబడింది కదా. ఇక్కడ మనకి భాష్యంలో ప్రభువుల వారు కూడా రాస్తున్నారు కదా. ఇది ఇక్కడ ఒక పదం వాడారు మన శ్లోకంలో, పుష్పితాం వాచ మధుగంధేన, పుష్పిన్యా మధుగంధేన. పుష్పములందు మధువు అంటే తేనె ఉంటుంది, కానీ అది తాత్కాలికం. పుష్పమునందు మకరందము ఉన్నప్పటికీ ఆ తేనె శాశ్వతమైనది కాదు. అంతవంత కాదు. ఏంటి శ్లోకం? 7వ అధ్యాయంలో ఉంటుంది కదా. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. సో దేవతలు ఇచ్చే ఫలాలు అవన్నీ కూడా వాటికి అంతం అనేది ఉంటుంది. అవి భౌతిక భోగాలని, భౌతిక ఆనందాన్ని ఇస్తాయి జీవులకి, దేవతల్ని ప్రార్థించే వాళ్ళకి. ఆ ఉద్దేశంతో వేదాలను ఆశ్రయించే వారికి కూడా తాత్కాలికమైన భౌతిక ఫలాలను ఇస్తాయి, కానీ అవి తాత్కాలికం. అవి శాశ్వతంగా ఆ ఆనందం, ఆ యొక్క భోగాలు అనేటివి శాశ్వతంగా ఉండవు. కానీ ఇక్కడ మరి మనం గమనించినట్లయితే అది సాధారణమైన విషయమే. ఎవరైతే వేదాల నుండి భౌతిక భోగాలను కోరుకుంటారో, వేదాలను ఆశ్రయించి వేదాలలో ఇవ్వబడిన పద్ధతులను పాటిస్తూ భౌతిక భోగాలను కోరుకుంటారో వాళ్ళు ఇంకా భౌతిక భోగాల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మిస్తారు. అవునా కదా. మళ్ళీ ఇక్కడ నందీశ్వరుడు ఏమని శపిస్తున్నాడు? ఎవరైతే మరి ఈ విధంగా భౌతిక వేద వాగ్దానంలో మధుర వాక్కులచే ఆకర్షితులై ఉంటారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కామ్యకర్మల ఎందే అనురక్తులగుదురు, మళ్ళీ అలానే జన్మిస్తారు అని శపిస్తున్నాడు అనమాట. మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మిస్తారని. అది శాపం ఎట్లా అవుతుంది? అది ఎలాగూ జరిగేదే. అవునా కదా. భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు మళ్ళీ జన్మించక తప్పదు. అవునా? ఎవరు మోక్షాన్ని పొందుతారు? ఎవరు భగవంతుని చేరుకుంటారు? భగవంతుని పట్ల అత్యంత ప్రేమ ఉన్న వాళ్ళు చేరుకోవడానికి. భగవంతుని పట్ల ప్రేమ ఉండడం దాని మరి యొక్క లక్షణం అది ఎలా తెలుస్తుంది? భగవంతుని పట్ల ప్రేమ, ఆసక్తి అది ఇంకొక విధంగా ఎలా వ్యక్తమవుతుంది?
సేవ ద్వారా వ్యక్తమవుతుంది. ఇంకా యా ఇంకా ఏ విధంగా అడగచ్చు ప్రశ్న. ఓకే, భక్తిలో ఒక వ్యక్తి పురోగమిస్తున్నాడు, భగవంతుని పట్ల ప్రేమ పెరుగుతుంది అంటే తన యొక్క లక్షణాలు ఏ విధంగా వ్యక్తమవుతాయి, ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఒక వ్యక్తి భక్తిలో పురోగమిస్తున్నాడా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు? విశుద్ధ సత్వగుణంలో భక్తి పరేషానుభవం విరక్తిరన్యత్ర స్యాత్. భౌతిక విషయాల పట్ల విరక్తి అనేది కలగాలి. అన్యాభిలాషితా శూన్యం ఆసక్తి నశించిపోవడం. విశుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడు భగవంతుడి పైన చింతన కలుగుతుంది రోజు. యా, సో అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకరమాదనావృతం, అది శుద్ధ భక్తి. అన్యాభిలాషిత అంటే ఈ భౌతిక భగవంతుని సేవించాలని, భగవంతుని ప్రేమించాలని తప్ప ఏ ఇతర వాంఛలు లేకుండా, ఏ ఇతరమైన భోగ వాంఛలు ఉండకపోవడం, అది శుద్ధ భక్తి కదా. అప్పుడు మాత్రమే భగవద్ధామానికి చేరుకోవడం సాధ్యమవుతుంది. ఆ విధంగా కోరిక లేని వాళ్ళందరూ కూడా మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిందే. కానీ మరి ఇక్కడ నందీశ్వరుడు అది ఒక ప్రత్యేకంగా అదొక శాపంలాగా ఎందుకు చెప్తున్నాడు? సాధారణంగా ఎవరైనా సరే మనకి భగవద్గీత ప్రకారం మనం నేర్చుకునేది ఏంటి? ఎవరైనా సరే భౌతిక కోరికలు ఉన్నా సరే, భౌతిక కోరికలు ఉన్న వాళ్ళు కూడా వేదాలను ఆశ్రయించి వేదాల్లో ఉన్న పద్ధతుల్ని పాటించడం ద్వారా ఏమవుతుంది? పాటిస్తే వేదాల్లో ఉన్న కోరికలు తీరుతాయి ప్రభు. యా, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అది మనకు 4వ అధ్యాయం 33వ శ్లోకంలో చెప్పబడింది. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానయజ్ఞము కేవలం భౌతిక సంపత్తుల యజ్ఞము కంటే ఉత్తమమైనది. పార్థ, చివరకు అన్ని కర్మయజ్ఞాలు దివ్య జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి. ఈ కర్మయోగం కావచ్చు అంటే భౌతిక భోగాలను అనుభవించడానికి శాస్త్రబద్ధమైన విధి విధానాలను పాటించడం ద్వారా ఏమవుతుందంటే నెమ్మదిగా భౌతిక కోరికలు, అది భౌతిక కోరికల్ని సంతృప్తిపరచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు యజ్ఞం చేసినా సరే, తపస్సు చేసినా సరే, ఆ విధమైన తపస్సు, ఆ విధమైన యజ్ఞం అనేది నెమ్మదిగా ఆ సాధకుడికి, ఆ యొక్క ఎవరైతే ఆ యజ్ఞం చేశారో, తపస్సు చేశారో ఆ వ్యక్తికి జ్ఞానాన్ని అర్జించి పెడుతుంది అన్నమాట. జ్ఞానే పరిసమాప్యతే. ఏం జ్ఞానం? ఏంటా జ్ఞానం? అది ఎలా వ్యక్తమవుతుందంటే భౌతిక భోగాలు అనేటివి తాత్కాలికం. ఈ యొక్క యజ్ఞాల్ని నిర్వహించడం ద్వారా, తర్వాత తపస్సు చేయడం ద్వారా భౌతిక భోగాల్ని పొందొచ్చు, కానీ అది తాత్కాలికం. మనం చూసినట్లయితే హిరణ్యకశిపుడు కూడా ఎంతో తపస్సు చేశాడు, ఎంతో శ్రమించాడు, ఎన్నో కోరికలను తీర్చుకున్నాడు బ్రహ్మ ద్వారా కదా, ఎన్నో వరాలు పొందాడు. కానీ చివరికి ఏమైంది? వరాలని పొందిన తర్వాత తన శాశ్వతమైన జీవితాన్ని గడపగలను అనుకున్నాడు. మరణం పట్ల కూడా భయం లేకుండా ఉండొచ్చు అనుకున్నాడు. భయం లేకుండానే ఉన్నాడు. మరణం అంటే కూడా ఆయనకు భయం పోయింది ఆ వరాలని పొందడం ద్వారా. కానీ అది శాశ్వతం కాదు కదా. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే శాస్త్రాల్లో ఎంతోమంది ఈ విధమైన అంటే యజ్ఞాలు చేయడం ద్వారా భౌతిక కోరికలని నెరవేర్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా తాత్కాలికం. కానీ ఎవరైతే ఆ యజ్ఞాలు చేయడం ద్వారా వాటి యొక్క అంటే శాస్త్రాల్లో వివరించిన విధంగా వాటి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నవారు, వాళ్ళకి ఏం జరుగుతుందంటే జ్ఞానం పరిసమాప్యతే, వాళ్ళలో జ్ఞానం పెంపొందిస్తుంది అనమాట. యాక్చువల్లీ
జ్ఞానం ఏంటి? ఇవన్నీ కూడా భౌతిక భోగాలన్నీ కూడా తాత్కాలికం. ఈ శరీరం తాత్కాలికం. నిజమైన ఆనందం ఆధ్యాత్మిక జ్ఞానం ఆనందం మాత్రమే అని నెమ్మదిగా తెలుసుకొని తర్వాత ఉన్నత స్థాయికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అది ఎప్పుడు? కేవలం ఆ వేదాల యొక్క అసలైన ఉద్దేశం అర్థం చేసుకున్నవారు, ఆ యజ్ఞాలు కావచ్చు, తపస్సు కావచ్చు, వాళ్ళు పాటించే విధి విధానాల యొక్క అసలైన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ జ్ఞానాన్ని పొందుతారు. అది ఆ ఉద్దేశం కాకుండా ఇంకా భౌతిక కోరికలే ఉన్నట్లయితే వాళ్ళు ముందుకు కొనసాగలేరన్నమాట. మరి ఇక్కడ నందీశ్వరుడు కూడా అదే శపిస్తున్నాడు అన్నమాట. ఏమని? వాళ్ళు వేదాలలో ఉన్న విధి విధానాలు పాటించినా సరే వాళ్ళకి మోక్షం పట్ల కోరిక అనేది రాదు, ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆకర్షితులు కారు అని శపిస్తున్నాడు అనమాట యాక్చువల్లీ. సో మనం చూసాం, మనకి ధ్రువ మహారాజు కూడా భగవంతుని కోసం తపస్సు చేశాడు. ఏ కోరికతో? ఈ సృష్టిలోని అందరికంటే ఉన్నతమైన రాజ్యం కావాలని కోరుకున్నాడు కదా. అది భౌతికమైన కోరికనే. కానీ ఎప్పుడైతే భగవంతుడిని దర్శించుకున్నాడో, భగవంతుడు ఎప్పుడైతే తన తపస్సు పట్ల సంతృప్తి చెంది అతనికి దర్శనమిచ్చాడో అని ఏమన్నాడు? స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచేత్, నాకే వరాల అవసరం లేదన్నాడు. అవునా కదా? కానీ ఆయన మొదలుపెట్టింది మాత్రం భౌతిక కోరిక కావాలని, అంటే తనకు రాజ్యం కావాలనే కోరికతోనే తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కానీ భగవంతుని దర్శించుకున్న తర్వాత ఆయన కోరికలన్నీ కూడా నశించిపోయాయి. అంతకంటే ఉన్నతమైనది ఇంకేది లేదని ఆయనకు అనిపించింది. కానీ అదే మనం తర్వాత చూస్తాం, దక్షుడు కూడా తర్వాత ఎన్నో యజ్ఞాలు చేసిన తర్వాత భగవంతుని సంతృప్తి పరుస్తాడు, భగవంతుడు ఆయనకు దర్శనం ఇస్తాడు. కానీ ఆయన ఏం కోరుకుంటాడు? దక్షుడు ఏం కోరుకున్నాడు? తన యొక్క బాధ్యత ఏదైతే ఉందో అదేంటి అని, దక్షుడి యొక్క పదవి ఏంటి? ప్రజాపతి, జీవుల్ని సృష్టించడం. అవునా కదా? జీవుల్ని ఉత్పత్తి చేయడం. సో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి నాకు ప్రజల్ని ఉత్పత్తి చేసే విధంగా నాకు వరాలు ఇవ్వమని చెప్పేసి కోరుకున్నాడు అనమాట. కానీ దాని నుండి విముక్తిని కోరుకున్నాడా? భౌతిక ప్రపంచాన్ని విముక్తిని కోరుకున్నాడా? ఎందుకు కోరుకోలేకపోయాడంటే ఆయన బుద్ధి పనిచేయలేదు. ఆయనకి భగవంతుని పట్ల ఆకర్షణ కలగలేదు. ఎందుకంటే ఈ శాపం వలన అనమాట. నందీశ్వరుడు శపించాడు. సో అలా ఎవరైతే మనం చూస్తున్నాం, మనకి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా ఎవరైతే మనకు ఆరంభంలో వచ్చే వాళ్ళందరికీ కూడా మనం చెప్తాం అనమాట. యాక్చువల్లీ మీకు ఏ కోరికలు ఉన్నా సరే హరే కృష్ణ మహామంత్రం జపించండి, మీ కోరికలు నెరవేరుతాయి. కానీ కొద్ది కాలం తర్వాత మనం ఏం చెప్తాం? అసలు హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపించాలి? భగవంతుని యొక్క ప్రేమను పొందడానికి. అవునా కదా? కానీ అది అసలైన ఉద్దేశం, భగవంతుని యొక్క ప్రేమను పొందడం. ప్రేమ పుమార్తో మహాన్, అవునా? కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని ఆ ఉద్దేశంతో కాదు, భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి కాకుండా ఎవరైనా సరే భౌతిక కోరికలతో జపించినట్లు ఏమవుతుంది? నెరవేరుతాయి వాళ్ళ కోరికలు? నెరవేరుతాయా లేదా? నెరవేరుతాయి. హరే కృష్ణ మహామంత్రం భౌతిక కోరికలతో జపం చేస్తే భౌతిక కోరికలు నెరవేరుతాయి. అందుకని చాలామంది మనకి ఇస్కాన్కి వచ్చిన తర్వాత మనకి అన్ని కోరికలు తీరుతున్నాయి, మనకి అంతా మంచి జరుగుతుంది హరే కృష్ణ మహామంత్రం జపించడం కాబట్టి జపం చేద్దాం అని అనుకుంటారు అనమాట. అలానే జపాన్ని కొనసాగిస్తారు. కానీ జపంతో పాటు వాళ్ళ యొక్క భౌతిక కోరికలను కూడా అలానే కొనసాగిస్తారు అన్నమాట. కానీ మనకి దశవిధ అపరాధాలు ఉన్నాయి. ఏంటది? 10వ అపరాధం ఏంటి? ఇంకా శృతేపి నామ పరమే యప్రీతి రహితో నరహ. అంటే ఇంకా భౌతిక విషయాల పట్ల ఆసక్తి అలానే కొనసాగించినట్లయితే, ఇంకా నేను నాది అనే భావన ఇంకా అలాగే కొనసాగించినట్లయితే అది కూడా అపరాధమే, హరినామం పట్ల అపరాధమే. మరి అలాంటి వాళ్ళు భగవత్ ప్రేమను పొందగలరా? అపరాధాన్ని కొనసాగిస్తూ భగవత్ ప్రేమను పొందడం సాధ్యమవుతుందా?
ఉం? ఏంటి అర్థం కావట్లేదు? ఆ? సాధ్యం కాదు. మరి ఎందుకు సందేహిస్తున్నారు? ఆ? అపరాధం చేశారు కాబట్టి. ఆ? అపరాధాలు చేస్తూ భగవత్ ప్రేమను పొందడం సాధ్యం కాదు. కానీ చాలా వరకు అందరూ అదే స్థాయిలో ఉన్నారనమాట. యాక్చువల్లీ అపరాధాలని కొనసాగిస్తూనే ఉన్నారు. హరినామాన్ని జపిస్తారు, కానీ అపరాధాలు మాత్రం యూనో వాటిని అపరాధం చేయకుండా ఉండలేకపోతున్నారు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆ, మొదటి అపరాధం ఏంటి 10 అపరాధాల్లో? ఆ, భగవంతుని భక్తులని దూషించడం. మరి ఇక్కడ కూడా అదే జరిగింది కదా. శివుడు ప్రథమ వైష్ణవుడు, అతనికి అపరాధం జరిగిందా లేదా? కేవలం దక్షుడు మాత్రమే అపరాధం చేయడం కాకుండా ఇతర బ్రాహ్మణులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, దేవతలు బ్రాహ్మణులు అందరూ కూడా దాన్ని సమర్థించారనే, అంటే దాన్ని అడ్డుకోలేదు కాబట్టి సమర్థించారని అర్థం. కాబట్టి వాళ్ళందరూ కూడా అపరాధం చేసినట్లే. కాబట్టి వాళ్ళందరికీ అందుకనే ఇక్కడ నందీశ్వరుడు శపిస్తున్నాడు అనమాట. వాళ్ళకి అలా జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరైతే భక్తుల పట్ల అపరాధం చేస్తారో, ఇంకా ఈ అపరాధాలను కొనసాగిస్తూ ఉంటారో, వాళ్ళకి భగవంతుని పట్ల ప్రేమ ఉత్పన్నమవదు. అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల, అంటే మోక్షం పట్ల, అంటే భౌతిక బంధనం నుండి మోక్షం పొందాలనే కోరిక ఉద్భవించదన్నమాట. వాళ్ళు ఇంకా భౌతిక భోగాలనే కోరుకుంటుంటారు, భౌతిక భోగాలనే కోరుకుంటుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే అది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు. అయినా సరే వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్నమాట. అందుకని మనం చూస్తుంటాం ఎంతోమంది భక్తులు ఎన్నో ప్రవచనాలు విన్నా సరే ఇంకా భౌతిక కోరికల్ని విడిచిపెట్టడం చాలా కష్టమవుతుంది అనమాట. కానీ కొందరు చూస్తుంటాం, ప్రభువుల వారిని కలుసుకున్న తర్వాత చాలామంది పాశ్చాత్య దేశంలో భక్తులు కావచ్చు, వాళ్ళు ప్రభువుల వారి యొక్క ప్రవచనాలు విన్న తర్వాత అసలు అన్నీ విడిచిపెట్టి రాగలిగారు. అవునా కదా? అన్నీ విడిచిపెట్టేసి భగవంతునికి, ప్రభువుల వారికి సేవ చేయడానికి వెంటనే రాగలిగారు. వాళ్ళు భక్తి మార్గాన్ని చాలా దృఢ నిశ్చయంతో స్వీకరించారు. కానీ అదే ప్రభువుల వారి ప్రవచనాలు, ప్రభువుల వారి గ్రంథాలు ఇప్పటికీ ఎంతోమంది చదువుతున్నారు. కానీ అదే వారికి భౌతిక విషయాల పట్ల అదే రకమైన వైరాగ్యం రావట్లేదు. అవునా కదా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ అపరాధాలు కొనసాగిస్తున్నారు కాబట్టి. సో చాలామంది ప్రభువుల వారు కూడా పాశ్చాత్య దేశంలో ప్రచారం చేసిన తర్వాత చాలామంది భారతీయులు ప్రభువుల వారిని దూషించారు. యాక్చువల్లీ ఇది సరి అయింది కాదు, ఈ పద్ధతులన్నీ కూడా శాస్త్ర విదితం కాదు, శాస్త్ర నియమాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభువుల వారు పాశ్చాత్య దేశంలో ఉన్న అసలు ఎలాంటి అర్హత లేని వాళ్ళకి బ్రాహ్మణ దీక్షను ఇవ్వడం జరిగింది. వాళ్ళను కోర్స్ తన యొక్క ఉద్దేశం వేరు, ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది భారతీయులకు అది నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ శాస్త్రాల యొక్క అసలైన నిజమైన ఉద్దేశం తెలియదు. అలాంటి సోకాల్డ్ వైదిక సంస్కృతిని పాటించే వాళ్ళు, లేకపోతే మేము బ్రాహ్మణులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే శాస్త్రాలను పాటించడం అంటే కేవలం వాటిలో ఉన్న నియమాలను నియమాగ్రహ అంటారు కదా, కేవలం నియమాలు పాటించాలంతే. మరి ఎందుకు పాటించాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి వాళ్ళకి తెలియదు. నియమ అగ్రహ, నియమ ఆగ్రహ రెండు ఇవ్వబడ్డాయి కదా, అవును కదా? రెండు తప్పే. నియమ అగ్రహ అంటే నియమాలను పాటించకపోవడం సరి అయింది కాదు. కేవలం నియమాలని పాటిస్తూ దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా నియమాలను మాత్రమే పాటించాలని అనుకోవడం కూడా తప్పే కదా. అందుకని మరి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఏమనేవాళ్ళంటే, ప్రభువుల వారు చేసింది తప్పు అని ఆయన పట్ల అపరాధం చేశారు, ఆయన దూషించారు కదా. ఎంతో వ్యతిరేకత ఉండేది భారతదేశంలో ప్రభువుల వారికి. కానీ ప్రభువుల వారు ఏంటంటే ఆ సమయంలో అది అవసరం. తను అర్హత లేని వాళ్ళకి బ్రాహ్మణ స్థాయిని ఇచ్చారని కాదు, వాళ్ళందరికీ అర్హత ఉంది, కానీ వాళ్ళకి శిక్షణ లేదు. అందుకనే ప్రభువుల వారు వాళ్ళందరికీ కూడా దీక్ష చేసి తర్వాత శిక్షణ ఇచ్చారు. వాళ్ళు తర్వాత బ్రాహ్మణ స్థాయికి
ఎదిగారు. అవునా కదా? సో, మరి దాన్ని అర్థం చేసుకోలేకపోయారనమాట. మేము బ్రాహ్మణులం అనుకునేవారు. ఇది ఇప్పటి నుంచే అని కాదు. అనాది నుండి ఉందనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా ఎవరైతే సమాజంలో మేము బ్రాహ్మణులమని చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించారు. శాస్త్రాల ఆధారంగా దాన్ని స్థాపించారనమాట యాక్చువల్లీ. బ్రాహ్మణత్వం అనేది తర్వాత శ్లోకంలో భాష్యంలో ప్రభువుల వారు రాస్తారు. అది బ్రాహ్మణ అనేది ఒక పదవి కాదు. బ్రాహ్మణ బ్యాడ్జ్. ఒక బిరుదు కాదు. ఒక హోదా కాదు. అర్హత గల వాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించకపోయినప్పటికీ కూడా బ్రాహ్మణులుగా వ్యవహరించవచ్చు. ఎవరైనా సరే అర్హత ఉన్నట్లయితే. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? శిక్షణ ద్వారా సాధ్యమవుతుంది. ఆ లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు బ్రాహ్మణులుగా ఎదగొచ్చు. జన్మ అనేది దానికి అవరోధం కాదు అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పారు. అదే ప్రభువుల వారు కూడా పాటించారు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా మేము బ్రాహ్మణులము అని గర్వంగా వాదించేవారు, గర్వంతో వాదించేవారు ఇప్పటికీ కూడా ఉన్నారు దురదృష్టవశాత్తు. మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా ఇంకా అలాంటి అంటే ఇంతగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా మేము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం కాబట్టి మేము మాత్రమే బ్రాహ్మణులము, మేము మాత్రమే గొప్ప. ఇతరులకి ఇలా ఉన్నత స్థానాలని పొందడం, ఇతరులు ఇలాంటి స్థానాలు పొందడం వాళ్ళకి అర్హత లేదు అని చెప్పేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో ఇదే విధమైన గొడవ ఇంకా జరుగుతుందన్నమాట. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. చాలా సంవత్సరాల నుండి అక్కడ మనకు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైతే బుద్ధిని కలిగి ఉంటారో బ్రాహ్మణుల యొక్క లక్షణం ఏంటి? ఉన్నత జ్ఞానాన్ని కలిగి ఉంటారు, ఉన్నతమైన బుద్ధిని కలిగి ఉంటారు. అవునా కదా? అది సహజ లక్షణం బ్రాహ్మణులకి. అందుకనే మనకి భారతదేశంలో చూసినట్లయితే పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో ఐఐటీలు, ఎన్ఐటీలు అట్లా ఐఐఎంలలో ఎక్కువ మంది బ్రాహ్మణుల విద్యార్థులే ఉన్నారంట. ఎందుకంటే మరి అలాంటి ఉన్నత విద్య పొందాలంటే జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. అది సులభం కాదు. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు వాళ్ళే ఉండేవారు. కానీ అందుకనే తర్వాత ఏంటంటే ఇది పక్షపాతం చూపిస్తున్నారు, ప్రభుత్వం పక్షపాతం చూపిస్తుంది. ఇదంతా కూడా వీళ్ళే అంతకుముందు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఇతర విద్యార్థుల్ని రానివ్వకుండా చేస్తున్నారు. మరి విద్యార్థులే కాకుండా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా, ఉపాధ్యాయులు కూడా బ్రాహ్మణులే ఎక్కువ ఉన్నారంట. ఐఐటీలలో ఐఐటి ఉపాధ్యాయుల్లో కూడా 90% మంది బ్రాహ్మణులే ఉన్నారంట ఇప్పటికి కూడా. కాబట్టి ఇది ఎంత కూడా వివక్ష చూపిస్తున్నారని వాళ్ళు వాదించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఆరక్షణ కావాలి, రక్షణ కావాలి, మాకు కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ రిజర్వేషన్ల పేరుతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా రిజర్వేషన్ల పేరుతో మాకు రిజర్వేషన్ కావాలన్నారు. కానీ అది కాకుండా జనరల్ కోటా ఉంటుంది కదా, జనరల్ కోటాలో కూడా వీళ్ళు ఎవరైనా సరే ప్రవేశించవచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు. కానీ మొత్తం ఎంత చేసినా సరే మళ్ళీ ఆ జనరల్ కోటా అంతా కూడా మళ్ళీ బ్రాహ్మణులే ఉన్నారంట. అది సహజం. మరి ఇలా రిజర్వేషన్ పెట్టినా సరే మళ్ళీ మొత్తంగా చూసినట్లయితే బ్రాహ్మణులే. అంటే సమాజంలో బ్రాహ్మణులు చాలా తక్కువ మంది ఉంటారు, 3%. కానీ విద్యా సంస్థలో విద్యార్థులు మాత్రం 60%, 70%, ఇంక అంతకంటే ఎక్కువ బ్రాహ్మణులే ఉన్నారన్నమాట. కాబట్టి ఇది వివక్ష చూపిస్తున్నారు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అక్కడ ఏదో వివక్ష జరుగుతుంది. అక్కడ ఏమంటారు, కుంభకోణం అనేది జరుగుతుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏదో కుంభకోణం జరుగుతుంది, కావాలని జరుగుతుంది. అంతేకాకుండా ఇవి ఉపాధ్యాయులను నియమించడంలో కూడా ఏదో కుంభకోణం జరుగుతుంది అని కొందరు వాదిస్తున్నారనమాట. అయితే అది కొంచెం వరకు నిజమే. ఎందుకంటే కొందరు ఇప్పటికి కూడా ఆ ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, వచ్చిన విద్యార్థుల యొక్క కులాన్ని అడుగుతున్నారంట. అంటే ఇదంతా గొడవ ఎందుకు మొదలైందంటే అక్కడ కొందరు విద్యార్థుల యొక్క కులాన్ని అడగడం, వాళ్ళు కాలేజీలకు వచ్చిన తర్వాత వాళ్ళు సరిగా చదవకపోతే
మరి ఆబ్వియస్లీ బ్రాహ్మణుల కంటే కూడా బ్రాహ్మణులాగా వీళ్ళు చదవలేకపోతున్నారు కదా, చదవలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అవసరం వచ్చింది. కానీ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారంటే వీళ్ళకి ఆ, ఆ, సదుపాయాలు ఏమంటారు సదుపాయాలు లేకపోవడం వల్ల వీళ్ళు చదవలేకపోతున్నారు. అంటే ముందు వాళ్ళ గృహాల్లో, వాళ్ళ ఇళ్లలో, తర్వాత సమాజంలో వాళ్ళకి బ్రాహ్మణులకు లభించిన సదుపాయాలు అన్నీ లభించలేదు కాబట్టి వీళ్ళు అలా చదవలేకపోతున్నారని వీళ్ళు వాదిస్తున్నారన్నమాట ఈ లెఫ్ట్ వింగ్. మరొక వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి సదుపాయాలు ఇచ్చినా వాళ్ళు చదవలేకపోతున్నారు, ఇక్కడ చూడొచ్చు కదా అని చెప్పేసి కొందరు వాదిస్తున్నారు. ఇది చాలా కాలం నుండి కొనసాగుతూనే ఉందన్నమాట. మరి అంబేద్కర్ రిజర్వేషన్లు రిజర్వేషన్లు కావాలని ఆయన రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఓకే, సదుపాయాలు లేని వాళ్ళకి కూడా సదుపాయాలు ఇవ్వడం వలన, అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఉన్నత స్థానానికి వస్తారు అని ఆయన రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. కానీ అది శాశ్వతంగా కొనసాగించాలని ఆయన కూడా అనుకోలేదు. ఆయన ఏంటి, వాళ్ళకి శాశ్వతంగా రిజర్వేషన్లు కల్పించాలి అని బ్రాహ్మణులను తక్కువ చేయడం ఆయన ఉద్దేశం కాదు. బ్రాహ్మణులు వాళ్ళని ఆయన ఎప్పుడు కూడా ద్వేషించలేదు. ఆయన ఏమనుకున్నాడంటే అందరికీ సమాన అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. కానీ తర్వాత ఏం చేశారంటే దీన్ని ఒక బ్రాహ్మణులకి వ్యతిరేకమైన ఒక వర్గంలాగా తయారైపోయారన్నమాట. ఆ వర్గం వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణులను దూషిస్తే మీరు జ్ఞానవంతులు, ఎవరైతే బ్రాహ్మణులను దూషిస్తారో వాళ్ళు జ్ఞానులు అన్నమాట, వాళ్ళు గొప్పవాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు నిమ్న వర్గాల్లో ఉన్న జ్ఞానులు ఏం చేశారు, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని, బ్రాహ్మణుల యొక్క ఏమంటారు అధికారాన్ని, వాళ్ళు చేసే తప్పుల్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఉద్యమాలు చేశారు. నిమ్న వర్గాల్లో ఉన్న కొందరు జ్ఞానవంతులు, బుద్ధిమంతులు వాళ్ళు ఏం చేశారంటే ఉద్యమాలు చేశారు. కాబట్టి వాళ్ళని అనుకరిస్తూ కొందరు ఏం చేస్తున్నారంటే కేవలం బ్రాహ్మణుల్ని దూషిస్తే చాలు నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు. అక్కడ ఏమైనా అన్యాయం జరిగిందా జరగలేదా పక్కన పెట్టేసాడు, వాళ్ళని వ్యతిరేకించాలంతే. అది ఎప్పుడూ ఉంటుంది, అది అలానే ఉంటుంది. మరి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా బుద్ధి గల వాళ్ళే ఉంటారు, వాళ్ళే అన్ని. ఇప్పుడు మన అమెరికాలో కూడా చూసినట్లయితే సిలికాన్ వ్యాలీలో మొత్తం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. మరి అక్కడ ఏమైనా రిజర్వేషన్ ఉన్నాయా? అక్కడ ఏమైనా బ్రాహ్మణాధిపత్యం అంటే అక్కడ సమాజంలో ఉందా? వాళ్ళకి అసలు బ్రాహ్మణులు అంటే తెలియదు, అమెరికాలో పట్టించుకోరు. మళ్ళీ ఆ పదవులు ఎవరు ఇచ్చారు వాళ్ళకి? అంతకుముందు ఉన్న బ్రాహ్మణులు ఇచ్చారా? వాళ్ళ జ్ఞానం వల్ల వాళ్ళు సంపాదించుకున్నారు కదా. కానీ ఇప్పటికి కూడా ఈ మూర్ఖంగా వాదిస్తూనే ఉంటారనమాట. యాక్చువల్లీ ఈ రెండు వైపులా సమస్య ఉంది. ఈ బ్రాహ్మణులమని చెప్పుకొని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ నిమ్న వర్గాలని వాళ్ళ పట్ల ద్వేషం ప్రదర్శించడం, వాళ్ళని చులకనగా చూడడం, కొందరు అలా చేయడం వలన అలాంటి వ్యతిరేకత అనేది ఇంకొక వర్గంలో ఏర్పడింది. కానీ ఆ వ్యతిరేకత వలన ఏంటంటే అసలు ఈ బ్రాహ్మణ వర్గాన్నే పూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టారన్నమాట. యాక్చువల్లీ అందుకని నేను ఏం చేశారట అంటే ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో అక్కడ ఒక మహిళా విలేకరి అక్కడికి వచ్చినప్పుడు ఆమె పైన ఏంటి అసభ్యంగా ప్రవర్తించారంట. ఎందుకంటే ఆమె పేరులో తివారి అని ఉందన్నమాట. యాక్చువల్లీ బ్రాహ్మణ నామం అన్నమాట. యాక్చువల్లీ కాబట్టి ఆమె బ్రాహ్మణ మహిళ కాబట్టి తను బ్రాహ్మణులకి అనుకూలంగా అక్కడ ప్రచారం చేస్తుందని చెప్పేసి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటే ఈ ఒక వర్గం వాళ్ళు. అది ప్రవర్తించారని కూడా అంటారు, ఇంకోరేమో లేదు తనే ముందు ఈ నిమ్న వర్గాల పట్ల ఏదో తప్పుగా మాట్లాడిందని చెప్పేసి ఇంకొకరు అంటారు. ఇదంతా వాదన కొనసాగుతుంది. కానీ చూడండి, అంత పెద్ద విద్యా సంస్థలో కూడా, అంత జ్ఞానవంతులు ఉండవలసిన విద్యా సంస్థల్లో కూడా ఇంకా ఇలాంటి గొడవలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే చూడండి, మరి బ్రాహ్మణులు అనే వాళ్ళు సహజంగానే బుద్ధివంతులై ఉంటారు, ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ
అది ఎప్పుడైతే వాళ్ళ యొక్క గర్వానికి కారణమవుతుందో, ఆ, మేమే గొప్ప అనే భావానికి దారితీస్తుందో, అప్పుడు వాళ్ళ పతనానికి అది వాళ్ళు పతనం అయిపోతారనమాట. యాక్చువల్లీ మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే మేము శాస్త్రాలను పాటించడమే గొప్ప, శాస్త్రాలు ఉన్నది మేము పాటిస్తున్నాం, వేదవాదరత పార్థ, వేదాలు ఉన్నది పాటించాలి అంతే. దాని యొక్క ఉద్దేశం ఏంటి? అది పట్టించుకోకుండా వేదాల్లో ఉన్న పద్ధతులు పాటించాలి అనుకునే వాళ్ళందరూ ఏమవుతుందండి, వేదవాదరత పార్థ నాణ్యత స్థితివాదిన, యూనో వాళ్ళ వేదాలనే వాదిస్తూ, వేదాలలో ఉన్న విషయాల్ని వాదిస్తూ భౌతిక భోగాలను అనుభవించాలనుకుంటారనమాట. అది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా. ఆ శాపం తర్వాత శ్లోకంలో చెప్తారు ప్రభువుల వారు, ఇప్పటికీ కలియుగంలో దాని యొక్క ప్రభావం ఇంకా స్పష్టంగా చూడొచ్చు అని చెప్తున్నారు. సో ఈ విధంగా బ్రాహ్మణ వర్గం వారు దిగజారిపోయారనమాట. యాక్చువల్లీ ఈ యొక్క నందీశ్వరుడి యొక్క శాపం వలన దీనికంతటికి దారుణం ఏంటంటే వాళ్ళు అపరాధం చేయడం వలన, శివుడికి భక్తులకి శాస్త్రం పట్ల అపరాధం చేయడం వలన వాళ్ళు ఇలాంటి స్థాయికి దిగజారిపోయారు. సో అందుకని మరి ఏంటి అవకాశం? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ధ్రువుడికి భగవద్ దర్శనం కలిగిన తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని చాలా దృఢంగా ఎందుకు స్వీకరించగలిగాడు? ఇక్కడ దక్షుడు ఎందుకు స్వీకరించలేకపోతున్నాడు? ధ్రువుడు ఎందుకు స్వీకరించగలుగుతున్నాడు అంటే అక్కడ ధ్రువుడికి నారదుడి యొక్క సాంగత్యం లభించింది. అవునా? నారదుడి యొక్క సాంగత్యం లభించడం వలన ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విశిష్టతను అర్థం చేసుకోగలిగాడు. మరి ఇక్కడ దక్షుడికి కూడా నారదుడి యొక్క సాంగత్యం లభించింది, అవునా కదా? బ్రహ్మ సాంగత్యం ఉంది, నారదుడి యొక్క సాంగత్యం కూడా లభించింది. దక్షుడు తర్వాత మరి 10 లక్షల మంది సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు. వాళ్ళందరినీ కూడా నారదుడు వచ్చేసి భక్తులుగా మార్చేస్తారు. అప్పుడు దక్షుడు ఏం చేస్తాడు? నారదుడిని శపిస్తాడు అనమాట. నారదుడి ద్వారా ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం పొందొచ్చు, ఆయన సాంగత్యాన్ని ఉపయోగించుకోవచ్చు. దక్షుడు చూడండి, ఆయనకి బ్రహ్మ సాంగత్యం ఉంది, శివుడి సాంగత్యం ఉంది, నారదుడి యొక్క సాంగత్యం లభించింది. వీటన్నింటిని ఉపయోగించుకోగలిగాడా? ఉపయోగించుకోలేకపోయాడు. సో అది ఆయన బుద్ధి తక్కువతనం అనమాట యాక్చువల్లీ. సో అలా భక్తుల యొక్క సాంగత్యాన్ని ఉపయోగించుకోలేకపోయాడు, ఎందుకంటే ఆయన భక్తుల్ని దూషించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది సమస్య అనమాట. కానీ ధ్రువుడు అలా కాదు. ధ్రువుడు తనకి ఎప్పుడైతే భక్తుని యొక్క సాంగత్యం లభించిందో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనమాట. అలా మరి వీళ్ళకి ఇలా శపించాడు నందీశ్వరుడు. మళ్ళీ అలాంటి వాళ్ళకి అంటే భౌతిక భోగాలను అనుభవించాలనుకునే వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదా? ఇంకా వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మించాల్సిందేనా అంటే అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యం లభిస్తుందో వాళ్ళు మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మికత వైపు, అంటే ఆధ్యాత్మిక ప్రపంచం వైపు మళ్ళీ ప్రయాణం చేసే అవకాశం వాళ్ళకి లభిస్తుంది భక్తుల యొక్క సాంగత్యం వలన. సో అలా దీని గురించి ఇంకా కొంచెం వివరణ తర్వాత శ్లోకంలో ప్రభువుల వారు చెప్తారు. యాక్చువల్లీ ఏ విధంగా బ్రాహ్మణుల యొక్క పతనం జరిగింది, ఎందుకు పతనం జరిగింది అని చెప్పేసి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? బ్రాహ్మణులు జ్ఞానవంతులు అవ్వలేదు, జ్ఞానవంతుల్ని బ్రాహ్మణులు అంటారు అనమాట. వాళ్ళకి అంటే బ్రాహ్మణులు అయిన తర్వాత వాళ్ళకి జ్ఞానం రాలేదు, జ్ఞానవంతులనే బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణుల యొక్క లక్షణం అది. బ్రాహ్మణుల యొక్క సహజ లక్షణం జ్ఞానాన్ని కలిగి ఉండడం. జ్ఞానం ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు అంటారు.
వాళ్ళు బ్రాహ్మణులు అయిన తర్వాత వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించారని కాదు. సహజంగానే బ్రాహ్మణులకి ఉన్నతమైన జ్ఞానం ఉంటుందన్నమాట. అర్థమైందా? అది సాధారణంగా ఎవరైతే విధి నియమాలను పాటిస్తారో వాళ్ళు సత్వగుణానికి వస్తారు. అయితే సత్వగుణానికి రావడం, బ్రాహ్మణులు రావడం వేరు వేరు యాక్చువల్లీ. ఇప్పుడు ఒక శూద్రుడు కూడా సత్వగుణానికి రావచ్చు, ఒక క్షత్రియుడు కూడా సత్వగుణానికి రావచ్చు. శూద్రుడు సత్వగుణానికి రావడం అంటే శూద్రుడు బ్రాహ్మణుడు అయిపోతాడా? వైష్ణవుల కింద పరిగణిస్తాము. వైష్ణవులు బ్రాహ్మణుల కంటే గొప్పవారు కాబట్టి వాళ్ళకు బ్రాహ్మణ దీక్షని ఇస్తాం, బ్రాహ్మణ స్థాయిని ఇస్తాం. కానీ వాళ్ళు బ్రాహ్మణులు ఎప్పటికీ కారు. ఒక శూద్రుడు వైష్ణవుడైతే విధి నియమాలు పాటించడం ద్వారా ఒక శూద్రుడు వైష్ణవుడు అయినట్లయితే బ్రాహ్మణుడి కంటే గొప్పవాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి బ్రాహ్మణుడి కంటే గొప్పవాడు కాబట్టి బ్రాహ్మణుడు కూడా అయినట్లే అనే ఉద్దేశంతో శాస్త్రం ఆధారంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏం చేశారంటే, మేము బ్రాహ్మణులమని ఎవరైతే గర్విస్తున్నారో వాళ్ళ యొక్క గర్వాన్ని తగ్గించడానికి, వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించడానికి ఆ బ్రాహ్మణ దీక్షని ఇవ్వడం మొదలుపెట్టారన్నమాట. బ్రాహ్మణ దీక్ష అంటే ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణుల యొక్క ఏమంటారు, బ్రాహ్మణ కార్యాలు నిర్వహించవచ్చు. అంటే పూజ చేయడము, విగ్రహారాధన చేయడం, తర్వాత శాస్త్రాలని పఠించడం, వాళ్ళకి అర్హత ఇవ్వచ్చు. కానీ అంత మాత్రాన వాళ్ళు పూర్తిగా బ్రాహ్మణులు అయిపోతారని కాదు. బ్రాహ్మణ లక్షణాలని అంటే వాళ్ళు బ్రాహ్మణుల కంటే గొప్పవాళ్ళు, వైష్ణవులు అయ్యారని అర్థం అన్నమాట యాక్చువల్లీ. కానీ వాళ్ళలో ఇంకా శూద్ర లక్షణాలు ఉండొచ్చు, అంటే శూద్ర లక్షణాలు ఉండవు యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు వైష్ణవులు అయ్యారు కాబట్టి. ఉదాహరణ ఒక విధంగా చెప్పాలంటే శూద్ర వృత్తిని కొనసాగించవచ్చు, ఎందుకంటే అది సహజం వాళ్ళకి. కానీ శూద్ర వృత్తిని కొనసాగించినా సరే వాళ్ళు వైష్ణవులు అయ్యారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణుల కంటే గొప్పవాళ్ళు. చాలామంది సమాజంలో చాలామంది దాన్ని అర్థం చేసుకోలేరు అనమాట యాక్చువల్లీ. అదే శూద్ర వృత్తిని కొనసాగిస్తూ నువ్వు బ్రాహ్మణులు ఎలా చెప్పుకుంటావు అంటారు. యాక్చువల్లీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఉద్దేశం, ప్రభుపాదుల వారి యొక్క ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా బ్రాహ్మణులు చేయాలంటే అఫ్కోర్స్ కేవలం నామమాత్రపు బ్రాహ్మణులు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. అందరినీ వైష్ణవుల స్థాయికి తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం అంట. వాళ్ళ యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే సమాజంలో వర్ణాశ్రమ వ్యవస్థను స్థాపించడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. ప్రభుపాదుల వారు కూడా చెప్తుంటారు కదా, మన ఇస్కాన్ అనేది సమాజంలో బ్రాహ్మణ వ్యవస్థను పునఃస్థాపించడానికి ఉద్దేశించబడింది. బ్రాహ్మణ వ్యవస్థను పునఃస్థాపించడం అంటే అందరిని బ్రాహ్మణులు చేయడం అని కాదు, బ్రాహ్మణులను గుర్తించి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం. శిక్షణ లేకపోవడం వలన బ్రాహ్మణులు ఇప్పుడు తప్పుదోవ పడుతున్నారు, కాబట్టి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది సంస్థ యొక్క ఉద్దేశం. ఇంకా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, మా ఫ్రెండ్స్ కొంచెం తెలిసిన వాళ్ళు భగవద్గీత క్లాసెస్ కావాలంటున్నారు ప్రభుజీ, అవి ఏమైనా వీలవుతాయా ప్రభుజీ? మీరు మళ్ళీ ఫోన్ చేయండి, మంత్రి తర్వాత ఒకసారి మాట్లాడదాం. ఇంకా వివరాలు తెలుసుకుంటే కానీ చెప్పలేము ఆ పరిస్థితులు ఏంటనేవి. ఒకసారి మీరు మళ్ళీ తర్వాత ఫోన్ చేయండి, అప్పుడు మాట్లాడి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.